నల్గొండ జిల్లాలో జంతు సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఫారెస్ట్ అధికారులు. ప్రభుత్వ ఆదేశాలతో అటవీ ప్రాంతాల్లో జంతువుల గణన చేశారు. జంతువుల రక్షణ కోసం అటవీ ప్రాంతాల్లో వాచర్లను నియమించారు. వేటగాళ్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నారు నల్గొండ జిల్లా ఫారెస్ట్ అధికారులు. నాగార్జున సాగర్ టైగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆమ్రాబాద్, నాగార్జున సాగర్, దేవరకొండ డివిజన్లో జంతు సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అటవీ ప్రాంతంలోని జంతువుల గణనను పూర్తి చేశారు. సాగర్ రేంజ్ పరిధిలో 16 నుంచి 18 చిరుతలున్నట్లు గుర్తించారు. మనుబోతులు 70, మచ్చ జింకలు 150, ఎలుగుబంట్లు 4, దుప్పులు 20, అడవి పందులు 400, వందల సంఖ్యలో నెమళ్లున్నాయంటున్నారు అధికారులు. మన దగ్గర ఇప్పుడు ఎంత ప్రెసెంట్ విస్తీర్ణం ఏంటంటే 41,597.59 హెక్టార్లు ఉంది. ఇందులో 2 రేంజ్లు ఉన్నాయి, దేవరకొండ ఒకటి, నాగార్జున సాగర్. అటవీలో ఉన్న జంతువులను రక్షించడం జరుగుతుంది, అట్లాగే గ్రీనరీ పెంచడం జరుగుతుంది. ఒక 16 నుండి 18 చిరుత పులులను గమనించడం జరిగింది. తర్వాత నీల్గాయ్, సాంబార్, దుప్పులు, స్పాటెడ్ డీర్స్, పీకాక్స్ ఇవన్నీ గుర్తించడం జరిగింది. మన డివిజన్లో కూడా మొత్తం మన సరిహద్దు ఎక్కడ ఉందో అక్కడ కంటిన్యూస్ పెరిఫెరల్ ట్రెంచ్ అని పెద్ద కందకాలం చేయడం జరుగుతుంది. ఆ పని జరుగుతుంది. రెగ్యులర్గా పెట్రోలింగ్ చేస్తూ అటవీ సంపద ఆక్రమణకు గురి కాకుండా, ఎనిమల్స్ హంటింగ్ కాకుండా వాళ్ళు చూస్తున్నారు. జంతువుల రక్షణ కోసం అటవీ ప్రాంతంలో వాచర్లను నియమించారు. జంతువులు నీళ్లు తాగేందుకు చిన్న నీటి కుంటలు ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ చుట్టూ ఫెన్సింగ్ వేశారు. సీసీ కెమెరాల నిఘాతో ఫారెస్ట్ పరిసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు అధికారులు. ఫారెస్ట్ నది పరివాహక ప్రాంతం కావడంతో బోటు ద్వారా జంతువుల సంరక్షణను పర్యవేక్షిస్తున్నారు అధికారులు. వన్యప్రాణుల్ని వేటాడినా, అటవీ భూమిని ఆక్రమించినా, కలపను అక్రమంగా తరలించినా సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటున్నారు.